హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ్ మోక్షిత. ఇంతకుముందు 1 year బ్యాక్ ఒక షార్ట్ వీడియోలో ఏం చెప్పా అంటే పానగల్ టెంపుల్ దగ్గరికి షూట్ మేకప్కి వెళ్ళిన. అక్కడ జ్యోతిర్లింగాల చిత్రపటం అయితే ఉంది. అది చూసినప్పుడు నేను అనుకున్నా ఏమనంటే ఈ జ్యోతిర్లింగాలన్నీ దర్శనం చేసుకోవాలి అని. కానీ చాలా చాలా దూరం ఉంటాయి కదా, అంత అదృష్టం ఉంటుందో ఉండదో అవి చేసుకోవడం కుదరకపోయినా సరే, నేను ఉన్న ప్లేస్కి దగ్గరలో చుట్టుపక్కల శివాలయాలు అయితే ఏమైతే ఉన్నాయో నాకు తెలిసినంత వరకు తెలిసిన వాటికి వెళ్ళి దర్శనం చేసుకోవాలని చెప్పేసి అనుకున్నా. అప్పటి నుంచి ఇంకా అసలు టైం సరిగా కుదరలేదు. అంటే ఈరోజైతే నేను ఒక ప్లేస్కి వచ్చిన, పాత చాలా పురాతనమైన శివాలయము. ఈ శివాలయానికి నేను ఇప్పుడు కాదు, మేకప్ స్టార్ట్ చేసిన కొత్తల నుంచి అనుకుంటున్నా. ఎందుకు అనుకుంటున్నా అంటే ఇటువైపు రూట్లో ఎక్కువ మేకప్స్ వస్తాయి, నిమ్మికల్ సైడు. ఆ నిమ్మికల్ సైడ్ వెళ్తున్నప్పుడు మేకప్కి వెళ్ళే రూట్లోనే ఉంటుంది ఈ టెంపుల్. ఆ టెంపుల్ ఇటువైపు చూసినప్పుడల్లా ఎప్పుడు రావాలా ఇక్కడికి అని చెప్పేసి అనుకునేదాన్ని. కానీ ధైర్యం సరిపోకపోయేది, ఎందుకంటే చూడండి ఎంత ఎత్తులో ఉందో శివాలయం. అంత పైకి ఎక్కాలంటే ధైర్యం సరిపోకపోయేది, అందుకే అస్సలు ముందు పడలేదు. నాతో ఎవరన్నా తోడుంటే రావడానికి ఈజీ ఉండేది. ఈరోజైతే మా షాప్లో నాతో వర్క్ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. అందరం అనుకున్నాము వెళ్దాము అని చెప్పేసి. సరే అని చెప్పేసి ఈరోజు అయితే వచ్చినాము. వాళ్ళు వస్తున్నారు. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అసలు ఈ శివాలయంకి వెళ్తున్నా, కానీ అక్కడ శివలింగం పేరు ఏం పేరు, ఎట్లుంటుంది ఏంటి ఏం తెలీదు. శివాలయం శివయ్య అంతే, చూడాలి, దర్శనం చేసుకోవాలి. ఇంకా నాతో పాటు మీకు కూడా చూపించవచ్చు అని చెప్పేసి వీడియో తీస్తున్నా. ఇంకా మ్యాక్సిమం మొత్తం కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తా. నాకైతే ఆ శివాలయం గురించి పూర్తిగా పంతులు వాళ్ళు ఎవరు ఉండరు. చాలా లేట్ అవుతుంది మేము వచ్చేసరికి కూడా. అందుకే వాటర్ బాటిల్, పవర్ బ్యాంక్, ఇంకా అభిషేకానికి పూజకు పూలు ఇవన్నీ తీసుకున్నాం. కొన్ని కానీ వేరు తీసుకున్నా బ్యాగ్లో, ఎందుకంటే పైకి ఎక్కడం ఉంటుంది కదా, లగేజ్ మోసుకుంటూ పైకి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చిన్న బరువులు తలా ఒకటి పట్టుకొని పైకి మెట్లు ఎక్కడం ఈజీ ఉంటుంది అని చెప్పేసి ఇంకా రండి పైకి వెళ్దాం. మా వాళ్ళు చూడు అప్పుడే అక్కడికి వెళ్ళిపోయారు. చిట్టి ఇదిగో స్టార్టింగ్ ఎక్కడానికి ముందైతే ఇట్లా ఉంది. చాలా దూరం వెళ్ళిన తర్వాత మెట్లున్నాయి. ఇక్కడ వరకు వచ్చేసరికి అలిపిరి వస్తుంది. ఇది మొత్తం బండ చూడండి ఎట్లా బలగొట్టారో, భలేగుంది ఇట్లా చూడడానికైతే. నాకైతే ఇక్కడికే సరిపోయింది, అలిపిరి వచ్చేసింది. ఇక్కడ నుంచి మెట్లు ఉన్నాయి. ఈ టైంలో ఏమో కానీ వర్షాలు పడే టైంలో అయితే చాలా బాగుంటుండొచ్చు, మంచిగా చుట్టుపక్కల వాతావరణం పచ్చగా. చెప్పులు ఇక్కడ వదిలేలకి కనిపిస్తున్నా. సగం దూరం అయితే వచ్చినాము. మధ్యలో రిలాక్స్ అవ్వడానికి ఇట్లా ఉంది, ఈ రేకులతో షెడ్ వేసిరు. ఇక్కడైతే అమ్మవారి పుట్ట ఉంది. ఇక్కడ దండం పెట్టుకొని ఇంకా పైకి వెళ్ళాలి. పైకి కూడా చాలా ఉంది. ఎవరో ఉన్నారు పైన ఆల్రెడీ, ఎవరో వెళ్ళొస్తున్నారు. మెట్లు మాత్రం మంచిగా ఉన్నాయి, ఈజీగా ఎక్కడానికి, హైట్ లేకుండా. నాకైతే ఈ చుట్టుపక్కల వాతావరణం అయితే మస్తు నచ్చింది. వానాకాలం టైంలో వస్తే మాత్రం మంచిగా పచ్చగా మస్తు ఉండొచ్చు. ఏంటి పాములా? కనపడితే ఉన్నట్టు, కనపడకపోతే లేనట్టు. ఓ ఇక్కడ హైట్ ఉంది బాగా. వాళ్ళేమో స్పీడ్గా వెళ్ళిపోతున్నారు, మేమిద్దరం మాత్రం కొంచెం నడుస్తున్నాం. ఇంతకీ మేము వచ్చిన టెంపుల్ ఎక్కడ అనేది కరెక్ట్గా చెప్పలేదు కదా. ఇది సూర్యాపేట దగ్గరలో కొమ్మడికుంట విలేజ్కి వెళ్ళే స్టేజ్ ఉంటుంది కదా, అక్కడే గుట్ట మీద శివాలయం ఉంది. చాలా హైట్ వచ్చేసినాం.
ఏం తెలిసిపోయారా కూర్చున్నారు? ఏంది మెట్టు ఇక్కడితో నిండా? ఇక్కడ నుంచి కిందికి శివలింగమా? నేను గోపురం అట్లా ఏమన్నా ఉంటుందేమో అనుకుంటున్నా. ఇదేనా ఇక? ఇదే ఇక్కడ నుంచి లోపల. చూడండి ఫ్రెండ్స్, అసలు భలే ఉంది. నేను ఇంకా పైన ఏడైనా గుడి అట్లా కట్టి ఉంటుందేమో అనుకున్నా, కానీ కాదు. సారీ, ఇది ఎండింగ్ పాయింట్. ఇక్కడ నుంచి ఇదిగో కనిపిస్తుంది కదా గుహ, ఈ గుహలో శివయ్య ఉంటాడంట. చూద్దాం లోపలికి వెళ్ళి. మీ తండ కూడా కనిపిస్తుంది ఆ నుంచి. ఫస్ట్ రండి, దర్శనం చేసుకున్న తర్వాత అన్ని నిమ్మలంగా చూడొచ్చు. వావ్, ఇక్కడ నుంచి మస్తుగా అనిపిస్తుంది. ఫస్ట్ అయితే శివయ్య దగ్గరికి వెళ్ళి అభిషేకం చేసుకొని దండం పెట్టుకొని తర్వాత చుట్టుపక్కల వాతావరణం చూపిస్తాం మీకు. ఇది గుహ, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. రండి. ఫస్ట్ టైం నేను గుహ లోపలికి వెళ్ళడం చాలా అంటే చాలా అదో రకమైన హ్యాపీ ఫీలింగ్ ఉంది. ఈ ఫీలింగ్ అయితే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను నేను. రండి, మీకు కూడా చూపిస్తా లోపల శివయ్యని. చూడండి శివయ్య గుహ లోపల చుట్టూ మొత్తం రాళ్ళతోనే ఉన్నది. రామ్మ లోపలికి వచ్చి చూపి దేవుణ్ణి. అసలు భలే ఉంది తెలుసా, లోపల గుహ లోపల శివయ్య అన్నీ రాళ్ళతోనే కట్టి ఉంది. ఇదిగో చుట్టుపక్కల మొత్తం అంటే రాళ్ళతో కట్టి ఉందో ఆల్రెడీ ఉందో ఎట్లనో నాకైతే తెలీదు, కానీ మొత్తం కప్పి ఉందైతే రాళ్ళతోనే. లోపల శివయ్య ఎంత హ్యాపీగా ఉందో నాకైతే. అసలు నా ఫేస్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. వాళ్ళ ఆనందంతో కేకలు ఇస్తున్నారు, నాకేమో మాటలు రావట్లేదు. అసలు ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నా నేను ఇక్కడికి రావాలని, ఈరోజు నెరవేరింది. ఇప్పుడైతే పూజ చేసుకుంటా. ఇంకా సరిగా పట్టుకోవాలి. ఇట్లా పట్టుకోవాలి. ఓకే,
తీసుకున్నావా? అక్కకి ఏం కాదు, పెట్టు. దీపం పెట్టు, ఇక అట్లనే పెట్టాలి దీపం కదా. ఇప్పుడు లక్కీ ఏదో వద్దన్నది ఏంది నా చేతులు అనుకుని నన్ను అంటావు అయిపోయింది. ఇంకా అందరూ తెలిసి కొంచెం ఎక్కిచ్చాను కూర్చో. కింది నుంచి పైకి వచ్చే వరకు అయితే సరిపోయింది, అసలు ఓపిక కూడా లేదు. కానీ పైన వచ్చినాక గుహ లోపల శివయ్యని చూసినాక అయితే మస్తు హ్యాపీగా ఉంది. అసలు పైకి వచ్చిన అలిపిరి అనేదే లేదు, ఆ శ్రమ కూడా గుర్తు రాలేదు, అంత హ్యాపీగా ఉంది. ఇక్కడికి వచ్చి దేవునికి అభిషేకం చేసుకున్నాం. వచ్చేటప్పుడే కొన్ని పూజ సామాన్లు అయితే తెచ్చుకొని అభిషేకం చేసుకొని అలంకరణ చేసి ఇంకా నైవేద్యం పెట్టుకున్నాం. నైవేద్యం అయితే మ్యాంగో తెచ్చిన, మ్యాంగో పెట్టిన. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. అసలు ఫస్ట్ టైం నేను ఇలా అంటే ఇలాంటి ప్లేస్లో వచ్చి ఇలా అభిషేకం చేసి పూజ చేసుకోవడం అయితే. స్వయంభూ శివలింగము చాలా అంటే చాలా బాగుంది, మస్తు ప్రశాంతంగా ఉంది. ఫస్ట్ చుట్టుపక్కల చూడండి, గుహ అని చెప్పాను కదా, రాళ్ళతో ఉన్నది ఇది. ఇది మొత్తం రాళ్ళతోనే పేర్చి ఉంది. బాగుంది ఈ ప్లేస్, నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే బయట చూపిస్తా. బయట ఈ పైనుంచి చుట్టుపక్కల వాతావరణం, విలేజ్ అయితే, ఊరైతే చాలా బాగా కనిపిస్తుంది, అది చూపిస్తా ఇప్పుడు మీకు. లోపల ఎంత బాగుందో తెలుసా ప్లేస్ అయితే, మస్తు అనిపించింది నాకు. ఇటు నుంచి సూర్యాపేట టౌన్ కూడా మొత్తం కనిపిస్తాయి. చూద్దాం రండి. ఇక్కడ కూర్చుంటే మాత్రం మస్తు హాయిగా ఉంది, ఎందుకంటే చుట్టుపక్కల టౌన్ అంతా కనిపిస్తుంది. చూడండి అసలు ఎంత బాగుందో, చుట్టూ చాలా దూరం వరకు కనిపిస్తుంది, చాలా హైట్లో ఉంది ఈ ప్లేసు. ఇక్కడ నుంచి సద్దల చెరువు కూడా కనిపిస్తుంది చూడండి, సూర్యాపేటలో ఉన్న సద్దల చెరువు. ఆమెనంటే తీ చెప్పి అమ్మ పైన కూర్చుంది. లక్కీ జాగ్రత్త. మీరే దిగండి, మేమే వద్దు. ఇక్కడ
చాలా రోజుల నుంచి అనుకుంటున్న ప్లేస్ అయితే ఈరోజు చూడడం అయితే అయిపోయింది. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత చుట్టుపక్కల ప్లేస్ మొత్తం కొద్దిసేపు అయితే చూస్తూ ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. చుట్టుపక్కల ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇంకా కిందికైతే వెళ్తున్నాము. అయిపోయింది. ఇంకా ఎక్కుతుంటే మాత్రం ఏమన్నా ఆయాసమ్మా, అసలు ఎక్కడానికి చాలా ఇబ్బంది అనిపించింది. దిగుతుంటే మాత్రం ఈజీగా దిగేసినాము. వీళ్ళైతే ఇంకా స్పీడ్ దిగినారు. ఏమకేమో కనిపించిందంట నా బిడ్డకు. పామంటే ఏమో గీసిందంట. ఇక్కడ ఏం గీసిందో మరి ఏంటిదమ్మా? ఎన్నో రోజుల నుంచి ఈ శివాలయంకి వచ్చి దర్శనం చేసుకుందాం అనుకున్నా. సంవత్సరాలు దాదాపు అస్సలు తీరలేదు. ఈరోజు వచ్చి దర్శనం చేసుకున్నంటే ఈ కోతి బ్యాచ్ వల్లనే. ఈ కోతి బ్యాచ్తోని చాలా శివాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నా. నా కోరిక నెరవేరాలని శివాయిని మనస్ఫూర్తిగా మొక్కుకోండి మీరందరూ. ఓకే, మరి ఈ వీడియో చూసారు కదా. ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. అట్లా మీకు తెలిసిన వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే కుదిరితే వాళ్ళు కూడా వచ్చి శివయ్యని దర్శనం చేసుకుంటారు కదా. శివయ్యని దర్శనం చేసుకోవడం అంటే చాలా అదృష్టం కదా. అందుకే ఈ వీడియో ద్వారా కొంతమందికైనా ఈ శివలింగం గురించి తెలిసిందనుకో వచ్చి దర్శనం చేసుకుంటారు. అప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. శివయ్యని దర్శనం చేసుకోవడం అంటే మాటలు కాదు కదా. ఈ వీడియో ద్వారా కొంతమంది అయినా దర్శనం చేసుకుంటే నాకు కూడా హ్యాపీ అనిపిస్తుందిగా. అందుకే ఖచ్చితంగా ఈ వీడియోని మాత్రం తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.